ఈ తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ వాళ్ళని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. అది ఆ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చేస్తారన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఏం చెప్తారు దీని గురించి? సాధారణంగా రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ని ఈ విధమైన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఉమ్, రాజకీయ పార్టీల్లో ఉన్నవారు లేకుంటే రాజకీయ పార్టీలకు ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ అవునా? జరిగితే ఆ ఈ విధమైన ఉమ్, మాటలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఉమ్, అందుకనే ముఖ్యంగా మీరు చెప్పిన ఈ విషయంలో సిబిఐ ద్వారా ఉమ్, ఇన్వెస్టిగేట్ చేయించండి, లేకుంటే సిట్టింగ్ జడ్జ్ తో ఇన్వెస్టిగేట్ చేయించండి అన్నది ఒక డిమాండ్ జరుగుతుంది. ముఖ్యంగా అవునండి. ఇందులో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సిట్ యొక్క బాధ్యతల గురించి అనేక మంది అనేక ఉమ్, విషయాలు మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారు ఓకే సార్. ఆల్రెడీ ఈ నెయ్యిని ఉపయోగించడం జరిగింది అన్నది ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి ఉమ్, ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా వెళుతుంది అన్నది ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉంటాయో వారు ఆ విధంగా మాట్లాడతారు. అందుకని ఉమ్, ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందులో ఉన్న విషయాల గురించి మాట్లాడకూడదు. ఓకే అండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మరియు కోర్టుల మధ్య జరుగుతున్న ఒక రేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎస్ఐటి కానీ ఉమ్, మిగతా వారు కానీ కోర్టులకు సబ్మిట్ చేస్తారు వాళ్ళ అబ్జర్వేషన్స్. ఉమ్, అందువల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నవారు ఏదైనా ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే ఉమ్, ఈ విధమైన ఆ, అభ్యంతరాలు తీసుకునే అవకాశం ఉంది. మొన్న మీరు అవునండి. తెలంగాణలో తీసుకున్నా కూడా అప్పుడు ఉమ్, ఫామ్ గేట్ స్కామ్ అని ఒకటి జరిగింది. అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నం జరిగిందని చెప్పారు. ఉమ్, అందులో ఆ ఫామ్ హౌస్ లో ఏదైతే సీసీటీవీ రికార్డింగ్స్ వచ్చాయో వాటిని అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ ముందు రిలీజ్ చేశారు. ఉమ్, అప్పుడు కూడా మిగతా పార్టీలు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ అన్నది వాళ్ళు చేస్తున్నారు, మరి ఇదంతా మీ దగ్గరికి ఎలా వచ్చిందని వారు కూడా ప్రశ్నించారు. అవునండి. అందువల్ల రాజకీయ నాయకులు ముఖ్యంగా ఈ పదవుల్లో ఉన్నవారు కూడా ఇన్వెస్టిగేషన్ యొక్క వైశిష్ట్యాన్ని ఆ తర్వాత ఉమ్, దాని యొక్క స్వతంత్రతనాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అందువల్ల రాజకీయ కామన్. నాయకులు ఈ విధంగా అవునండి. ప్రశ్నలు వేయడం వల్ల ఈ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఒక ఉమ్, సర్వసాధారణ వ్యక్తుల్లో కూడా ఒక అనుమానం లేకెత్తించే ఒక అవకాశం ఉంటుందని వాళ్ళు గ్రహించాలి. ఇప్పుడు సర్వసాధారణ మీరు మంచి కామన్ పీపుల్ ఏంటంటే ఏంటి సిట్టింగ్ జడ్జి అయితే లాభం ఏంటి, సిబిఐ అయితే లాభం ఏంటి, ఇప్పుడు సిట్ అయితే ఏంటి ప్రాబ్లము? ఆ డిఫరెన్సెస్ ఏంటి మీ ద్వారా నేను కామన్ పీపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్ నేను. అంటే వీరు ముగ్గురు చేసేది ముఖ్యంగా ఎస్ఐటి కావచ్చు, సిబిఐ కావచ్చు, వారందరూ ఉమ్, కూడా చట్టంలో ఉన్న అనేక విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే చేస్తారు. అదే ఉమ్, జుడిషియల్ ఇన్వెస్టిగేషన్, జుడిషియల్ ఎంక్వైరీ అయింది అనుకోండి, అదేమంటుంటే ఉమ్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వస్తుంది. ఓకే. అదేంటంటే ఆల్రెడీ ఒక కోర్టు స్థానం ఉంటుంది, వాళ్ళకు సివిల్ కోర్టు స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఉమ్, ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేసినా, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ముఖ్యంగా మన ఉమ్, చట్టాలు ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనుకునేవారు. ఇప్పుడు వాటి ప్లేస్ లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ ఉమ్, నాగరిక రక్షణ సంహిత, తర్వాత ఎవిడెన్స్ ఉమ్, యాక్ట్, ఈ మూడు కొత్తగా మారిన చట్టాల రూపంలో వీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఆ ఉమ్, విధంగా ఫైనల్ గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పొందుపరిచి కోర్టుకు సబ్మిట్ చేస్తారు ప్రతి విషయాన్ని కూడా. ఆ తర్వాత ఉమ్, కోర్టు ట్రయల్ జరుగుతుంది. ఆ తర్వాత దోషుల నిర్దోషుల అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఉమ్, ఇప్పుడు వీళ్ళు అనడం ఏంటంటే ఎస్ఐటి అన్నది ప్రస్తుతం ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు ఉంటారు కాబట్టి వారి ద్వారా ఉమ్, నిజంగా అందులోంచి ఉన్న విషయాలు బయటకు వస్తాయో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మరి వీరు వారికి విరుద్ధంగా ఏదైనా చేయగలరా అన్న ఒక అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. సో అవునండి. దానికనే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం గురించి వాదనలు విన్నారని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిలు విన్నారని చెప్పి ఉమ్, విశ్వనాథన్ గారు మరియు జస్టిస్ ఆయన ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో వారు గవై గారు వారు విన్నారని ఉమ్, చెప్పేసి నేను విన్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నది. అందులో అనేక విషయాలు వారు ముందుగానే ఎలాగా మాట్లాడారు, తర్వాత ఈ ఉమ్, నెయ్యిని ఉపయోగించలేదు కదా, మరి ఉమ్, లేనప్పుడు మరి అది కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు ఎలా మాట్లాడగలిగారు, లడ్డూలు ఏమన్నా ఉమ్, యాక్చువల్ గా మీరు వాటిని టెస్ట్ చేశారా, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు కోర్టు వారు అడిగినట్టు మీడియాలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. సో మళ్ళా ఈ అవునండి. కేసు అనుకుంటాను 3వ తారీఖు వాయిదా వేసినట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సొలిసిటర్ ఉమ్, జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వారిని
ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ తరపున అంటే సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందా అన్న దాని గురించి కూడా వారిని కూడా ప్రశ్నించినట్టు మన మీడియాలో వచ్చిన కథనాల్లో నేను విన్నాను. సో 3వ తారీఖున సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద ఈ కేసు ఎస్ఐటితోనే కంటిన్యూ అవుతుందా, లేకుంటే సిబిఐకి వారు ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకుంటే ఎవరైనా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ జడ్జితో వారి ఆధ్వర్యంలో దీన్ని ఎంక్వైరీ విడిగా చేపడతారా అన్నది 3వ తారీఖున వారు నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే సిట్ అయితే సిట్ అన్నారు, స్టాండ్ అయితే స్టాండ్. మరి సిబిఐ కూడా మరి అక్కడ ఉన్నది కూటమి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి కూడా డబుల్ ఇంజిన్ లో ఉంది, అంటే ఇద్దరు కోఆపరేషన్ ఉంది కాబట్టి మరి సిబిఐ అయినా సరే అలాగా ఎందుకు అవదండి? కానీ ఏంటంటే ఇవన్నీ కూడా అనుమానాలు, ప్రజలు వ్యక్తం చేసే అనుమానాలు. ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ప్రభుత్వం ఏం చెబితే అది ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం పేపర్లో పెట్టాలి, మనం చేసే ప్రతి విషయం కోర్టుకు తెలియజేయాలి. ఇప్పుడు రేపు సిట్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే చేస్తుందో వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న విషయాలను కోర్టుకు తెలియజేస్తారు. అందులో కేస్ డైరీస్ అని ఉంటాయి. ప్రతిరోజు మనం ఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అన్నది కేస్ డైరీలో రాయాలి. రాసిన ప్రతి ఒక్కటి కూడా మనం కోర్టు వారు రేపు కావాలంటే అవి చూడొచ్చు. రేపు ఎవరిదైనా స్టేట్మెంట్ తీసుకుంటే ఆ స్టేట్మెంట్ ను కూడా కేస్ డైరీలో రాయాలి. సో ఇవన్నీ కూడా ఫైనల్ గా ఈ కేసులో ఏం జరిగింది అన్న విషయాన్ని కోర్టులకి మనం సమర్పించాలి. అందుకని ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో బుక్ చేస్తాము, కానీ ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేస్తాం. సో ఈ విధంగా నేను అదే అంటున్నాను, రేపు ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేసినా, ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసినా, ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఆటోమేటిక్ గా ఎదురుగా ఉన్న పార్టీ ఈ విధమైన కామెంట్లు చేయడం సజాసజి. రేపు సిబిఐకి ఇచ్చినా కూడా ఇదే అనే అవకాశం కూడా ఉంది. కానీ మీరు అన్నట్టు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయమని వాళ్ళే అడిగారు అనుకుంటా. వైవి సుబ్బారెడ్డి గారు వేసినట్టున్నారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అందులో కూడా సిబిఐతో గాని సిట్టింగ్ జడ్జితో గాని ఇన్వెస్టిగేషన్ చేయించండి అని వాళ్ళు అడిగినట్టున్నారు. సుబ్రమణియన్ స్వామి గారు కూడా ఈ విధమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. కాబట్టి వీటిని అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, స్పందన ఏదైతే ఉంటుందో, అంటే రాష్ట్ర ప్రభుత్వ స్పందన, టిటిడి స్పందన, కేంద్ర ప్రభుత్వ స్పందన, తర్వాత పిటిషన్లు వేసిన వారి ఆర్గ్యుమెంటు, ఇవన్నీ విన్న తర్వాత కోర్టు వారు ఫైనల్ గా నిర్ణయిస్తారు. ఇందులో పెద్ద గొప్ప అంశం ఏం లేదు, అది ఎస్ఐటి వాళ్ళు చేయగలరు అని వాళ్ళు అంటే ఇది ఎస్ఐటికి వెళుతుంది. లేదు దీంట్లో ఆల్రెడీ కొన్ని స్టేట్మెంట్స్ వల్ల వారి యొక్క స్వతంత్ర ఏదైతే ఉందో స్వతంత్రంగా చేయగలరా అన్న అనుమానం వచ్చినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు వేరే ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాటర్ అన్నది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మన తిరుపతి లడ్డూ ప్రసాదం అంటే అది కేవలం మన రాష్ట్రానికి చెందినది కాదు, దేశం అంతర్జాతీయంగా కూడా దానికి చాలా పవిత్రత కూడుకున్నది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత మనకు లభించే ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తయారు చేస్తారు. ఆ తర్వాత మనం కూడా అదే భక్తి శ్రద్ధలతో తీసుకొని మనం కూడా అందరికీ పంచుతాం. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులకి మనం వెళ్ళి ఇస్తాం. అంటే అటువంటి పవిత్రతను, అటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది తిరుపతి యొక్క లడ్డూ ప్రసాదం. కాబట్టి వీటిలో ఇటువంటివి జరిగితే మంత భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా ఇది నిజంగా జరిగి ఉంటే అది జరిగిందా లేదా అన్నది కనుక్కోవడానికే ఇప్పుడు ఈ ఎస్ఐటి గాని, ఆ తర్వాత రేపు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం గాని, ఇవన్నీ కూడా వాటి చుట్టే తిరుగుతున్న ప్రధానమైన అంశాలు. ఓకే, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చెప్పరు అనేది కొంతమంది అంటున్నారు. నిపుణులు ఏమంటారంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు చెప్తారు, ఉంది అని అంటున్నారని. అంటే కరెక్టే, ఆయన దగ్గర ఎన్డీటీవీ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్ల గురించి ఆయన మాట్లాడారు. ఆ రిపోర్ట్లు కూడా మనకు ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ గా ఉంది. కానీ అందరూ అనేది ఏంటంటే ఈ రిపోర్ట్లు ఏవైతే వచ్చాయో ఆ నెయ్యిని ఉపయోగించలేదు, ఆ నెయ్యిని వాడలేదు, ఎందుకంటే రిజెక్ట్ చేశారు. కాబట్టి మరి లడ్డూలు కల్తీ అయ్యా ఎలా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అంటే అంతకు ముందుగా ఉన్న ఉపయోగించిన నెయ్యిలో కూడా ఇటువంటి పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది రేపు సుప్రీంకోర్టు వారు కూడా ప్రశ్నించింది ఇదే అనుకుంటాను. మీరు ఏదైతే రిపోర్ట్లు మాట్లాడుతున్నారో ఆ రిపోర్ట్లలో ఉన్న నెయ్యి శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఈఓ గారే మాట్లాడారు, ఈ 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో
శాంపుల్స్ తీసి మేము ఎన్డీటీవీకి పంపించాము. ఆ తర్వాత వీటిని మేము ఉపయోగించలేదని వారు చెప్పారు. అంటే మరి ఉపయోగించారు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి మరి ఏ నెయ్యి ఉపయోగించారు? ఇదైతే ఉపయోగించలేదు. అంటే ఇంతకు ముందు ఉపయోగించిన వాటిలో ఈ విధమైన పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది మీరు ఎలా టెస్ట్ చేస్తారన్నది కూడా ఒక ప్రశ్న సుప్రీంకోర్టు ముందు ఉద్భవించింది. ఎందుకంటే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు ఎక్కడ అవైలబుల్ లేవు. ఎందుకంటే అవి వెంటనే వాటిని ప్రసాదంగా పనిచేస్తాము, వాటిని ఉపయోగించేస్తాం. కాబట్టి తర్వాత మనకు ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆ సంస్థ ఏఆర్ డైరీ అన్న సంస్థ ఏదైతే ఉందో వారు వాళ్ళ శాంపుల్ తో పాటు తీసుకొచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్, తరువాత తిరుపతిలో ఉన్న ల్యాబ్ ఏదైతే ఉందో చిన్నపాటి ల్యాబ్, వారు చేసిన రిపోర్ట్స్, ఈ రెండు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. మరి వీటి నుంచి మీరు ఏ విధంగా ఇందులో కల్తీ జరిగిందా లేదా అన్నదానికి ఆ ఫైనల్ కన్క్లూషన్ కి మీరు ఎలా వస్తారన్నది ఒక ప్రశ్న. కాబట్టి వీటన్నిటినీ కూడా థరోగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఎస్ఐటి మీద ఉంది. ఆ తర్వాత మొత్తం టెండరింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది, అంటే ఇంతకు ముందు టెండరింగ్ ఎలా జరిగేది, తర్వాత వీటిలలో స్పెసిఫికేషన్స్ ఏవేవి ఇచ్చాము, తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ఉంది మనకి. ఆ చట్టం ద్వారా మనం ప్రతి వస్తువుకి ఒక స్టాండర్డ్ నిర్ణయిస్తాం. మరి ఆ స్టాండర్డ్ లో ఏదైనా మార్పులు చేశారా, లేకుంటే ఏఆర్ డైరీ వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి ఏదైనా స్పెసిఫికేషన్ లో మార్పులు చేశారా, ఆ తర్వాత వారికి కావాల్సిన స్పెసిఫికేషన్లు ఏమైనా టెండర్ ప్రక్రియలో పెట్టారా? సో ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఈ టెండర్ వారికి ఇచ్చేటప్పుడు ఏదైనా క్విడ్ ప్రోకో జరిగిందా, అంటే ఎవరైనా అక్కడ సంబంధించిన అధికారులు ఎవరైనా వారి దగ్గర నుంచి ఏదైనా ఆశించి వారికి ఈ విధమైన కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో అంశాలు. అంటే టెండర్ డాక్యుమెంట్ నుంచి, టెండర్ ప్రక్రియ నుంచి, టెండర్ ఫైనలైజేషన్ నుంచి, ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాని ల్యాబ్ రిపోర్ట్స్, ఆ తర్వాత టీటీడీలో చేసిన ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత యాక్చువల్ గా ఏం జరిగింది అన్న ఫైనాలిటీ ఇందులో తీసుకురావాల్సినదే ఎస్ఐటి యొక్క ప్రధానమైన వాళ్ళకు టాస్క్ ఇచ్చింది. ఆ విధమైన వాళ్ళకు లక్ష్యం అది ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చేయాలి. సార్ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక లీటర్ పాలు 60 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉన్నాయి సార్. ఒక అతను 5 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలకి ఇస్తానంటే నేను ఎలా కొంటాను సార్? గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంది ఆ నెయ్యి 320 రూపాయలు, 390 రూపాయలు, 400 లోపు అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది అందరికీ డౌట్ సార్. అది అందుకనే ఏం చేయాలంటే గత కొన్ని సంవత్సరాలుగా 2014 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి ఏ రేటుకు ఈ నెయ్యి కొన్నారన్నది కూడా ఎస్ఐటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రస్తుతం కూడా ఐ థింక్ కొత్త టెండర్లలో కూడా 480 రూపాయలకో ఎంతో ఇచ్చినట్టు నేను వింటున్నాను. అంతకుముందు ఇప్పుడు ఏఆర్ డైరీ తీసుకుంటే 319 రూపాయల 80 పైసలు ఒక్కొక్క కిలో ఘీకి వాళ్ళు రివర్స్ టెండరింగ్ తర్వాత ఫిక్స్ చేశారన్నమాట. మీరన్నట్టు ఒక మంచి ఉన్న బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో అవన్నీ చూసుకుంటే 500 నుంచి 1000 రూపాయలు, ఈవెన్ 16,000, 2,500, 3,000 దాకా కూడా మనకు వస్తుంది. యాక్చువల్ గా ఏంటంటే చాలా ఎక్కువైతే తక్కువ రేట్ లో ఉన్న నెయ్యి తయారు చేసే వాటిలలో వాళ్ళు ముఖ్యంగా ఉపయోగించేది ఏంటంటే మన హెచ్ఎఫ్ జాతి, తర్వాత వచ్చేసి ఈ ఇటువంటి ఏవైతే ఆవులు ఉంటాయో వాటివి ముఖ్యంగా ఉపయోగిస్తుంటారు అనమాట. యాక్చువల్ గా మీరు దేశీయ ఆవుల వైపుకు వెళితే వాటిల రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే జెర్సీ ఆవులు, తర్వాత హెచ్ఎఫ్, వీటిలది ఒక కేటగిరీ. దేశీయ ఆవులు అంటే ఎలా ఉంటాయంటే మన గిర్ ఆవులు గాని, కంకేర్ గాని, తర్వాత ఇటువంటి ఆవులు ఏ వేటికైతే మూపురం ఉంటుందో ఆ ఆవుల నుంచి తీసుకునే నెయ్యి ఏదైతే ఉంటుందో దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అది 1600 నుంచి సుమారుగా 2,500, 3,000 దాకా కూడా వెళుతుంది. సో ఈ విధంగా మనకు మార్కెట్ లో ఈ నెయ్యి అన్నది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లో దొరుకుతుంది ఇది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా ఘీ ఏదైతే నేను ఉపయోగిస్తానో ఇంట్లో, దుర్గా నెయ్యి, అది మీకు అరకిలోకి సుమారుగా 500 రూపాయలు ఉంది. అంటే 1 కిలో 1000 రూపాయలు. అలాగే మనకు రకరకాల నందిని ఉంది, విజయ ఘీ ఉంది. విజయ కూడా ఐ థింక్ 596 రూపాయలు అనుకుంటా. సో ఈ విధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ లో దొరికినప్పుడు తర్వాత ముఖ్యంగా పెద్ద క్వాంటిటీలో మీరు ఎప్పుడైతే ఈ నెయ్యికి ఆర్డర్స్ ఇస్తారో అప్పుడు ఏమంటుందో ఆటోమేటిక్ గా ఈ హోల్సేల్ రేట్ ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది.
మీరు ఏదైనా రిటైల్ లో తీసుకున్న రేటుకి హోల్సేల్ కి తక్కువగా ఉంటుంది. కానీ మీరన్నట్టు రూ. 319.80 ఎలా చేయగలము అన్నది ఒకటి. సో అట్లా దానివల్ల గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందండి. తక్కువ ఇప్పుడు నాకు లీటర్ పాలు ఎవడో 40 రూపాయలు 30 రూపాయలు ఇస్తా అన్నాడు అనుకోండి, నాకు వెంటనే డౌట్ వస్తుంది. ఇదేంటి 60 రూపాయలు అన్నది నేను దగ్గరుండి పిండించుకుంటాను సార్, అది 100 రూపాయలకు తీసుకుంటారు, 80 రూపాయలు తీసుకుంటారు. అవును, ఇదేంటి 30 రూపాయలకి 40 రూపాయలకి ఇస్తాను, నేను డౌట్ పడాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఎలా ఎలా ఉంటుందంటే యాక్సెప్ట్ చేసి కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి మామూలుగా. ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ గురించి మీరు ఒకసారి చూస్తే, నందిని గురించి నేను మొన్న చదువుతున్నాను. నందిని వాళ్ళు 1 లీటరు ఆవు పాలకి 32 రూపాయలు, 1 లీటర్ గేదె పాలకి 44 రూపాయలు ఇస్తారట ఎవరైతే వచ్చి పాలు పోస్తారు. సో ఓకే 32 రూపాయల్లో వాళ్ళకి దొరుకుతుంది. కాబట్టి బల్క్ లో తీసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఘీగా మారుస్తారు, పాల నుంచి కానీ లేకుంటే దాన్ని పెరుగుగా మార్చి దాని నుంచి నెయ్యి చేసే 2 ప్రక్రియలు ఉన్నాయి మనకి. సో ఈ 2 అవునండి. ప్రక్రియల ద్వారా చేసినా కూడా మీరు అన్ని అంచనాలు వేసుకుంటూ వెళ్ళినా కూడా సుమారుగా 800 నుంచి ఆ పైనే రేటు మీకు తేలుతుంది ఫైనల్ గా. కాబట్టి ఇప్పుడు అవునండి. అనేక మంది అనుమానాలు ఏంటంటే ఇంత తక్కువ రేట్లో ఇవ్వడం వల్ల వీళ్ళకు మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, తర్వాత వచ్చేసి అవునండి. మన వేరుశెనగ నూనె, పామ్ ఆయిల్, ఇవన్నీ కూడా 120 నుంచి 135 రూపాయలు ఒక కిలోలో దొరుకుతాయి. సో అవునండి. వాటిని ఏమన్నా కలిపే అవకాశం ఉంటుంది, దాన్నే వెజిటబుల్ ఫ్యాట్ అంటాం మనం. సో అవునండి. ఆ తర్వాత ఈ విధమైన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీరు అన్నట్టు ఇంత తక్కువ రేట్లో ఘీ ఎలా దొరికింది అన్న విషయం గురించి మనం చూస్తే వీటన్నిటి కూడా ఎస్ఐటి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత కూడా మీరు చూసుకుంటే టీటీడీ దగ్గర సక్రమమైన ల్యాబ్ లేదని కూడా మొన్న నేను రిపోర్ట్ లో చదివాను. ఎందుకంటే ఎన్డీడీబీ వాళ్ళు చేసిన టెస్ట్లన్నీ చేయడానికి టీటీడీ దగ్గర ల్యాబ్ లేదట. వాళ్ళ దగ్గర బేసిక్ గా ప్రిలిమినరీ టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు చేయడానికి మాత్రమే ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ కు కావాల్సిన ఖర్చు 75 లక్షల రూపాయలు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సందర్భంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ అన్నది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం. రెండవది, టీటీడీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు గుజరాత్ రాష్ట్రంలోకి వెళ్తే గోశాలలు విపరీతంగా ఉంటాయి. ఆ విధంగా టీటీడీ అనేక ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత గోవంశం కూడా రక్షించబడుతుంది. ఆ తర్వాత శుభ్రమైన స్వచ్ఛమైన పాలు, దాని నుంచి స్వచ్ఛమైన నెయ్యి మనం తయారు చేయవచ్చు. ఆ తర్వాత మిగిలిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మజ్జిగ కావచ్చు, మిగతా అన్ని కూడా మనం ఉపయోగించవచ్చు మన అన్నప్రసాదంగా కానీ. తరువాత వచ్చేసి గో ఉత్పత్తులు, ఈ పేడ, తర్వాత గోమూత్రం, వీటి నుంచి కూడా అనేక ఔషధ విలువలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బై ప్రోడక్ట్ గా ఉపయోగించవచ్చు. కాబట్టి ఇప్పుడు టీటీడీ ఆలోచన చేయాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, ఇటువంటివి పునరావృతం కాకుండా ఒక లాంగ్ టర్మ్ లో మనం ఏం చేయాలి అన్నది కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఈ అంశం వచ్చింది కాబట్టి ఒకటి ఇన్వెస్టిగేషన్, తర్వాత ఈ విధమైన విషయాలు మళ్ళా పునరావృతం కాకుండా మనము లాంగ్ టర్మ్ లో ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి కూడా ఆలోచించాలి. తర్వాత మూడవ అంశం ముఖ్యంగా టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు ఉండాలా లేదా అన్నది ఇంకొక విషయం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు రాజకీయ నాయకులే ఉండాలి అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే మేము వీళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయాం, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేకపోయాం కాబట్టి మిమ్మల్ని టీటీడీ మెంబర్ చేస్తామని కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. అంటే మనకు టీటీడీలో కావాల్సింది ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, తర్వాత వచ్చి ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చేవాళ్ళు, ఈ విధమైన పవిత్రతను ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు కావాలి. ఆ విధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి. అంటే నేను పొలిటికల్ వాళ్ళు ఎవరు అనర్హులు అనట్లేదు నేను, కానీ వారిలో కూడా ఈ విధమైన గుణగణాలు ఉన్న వాళ్ళని మనం అక్కడ పోస్ట్ చేయాలి. యాక్చువల్ గా 1996లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎక్కడా కూడా సనాతన ధర్మం, తర్వాత వచ్చేసి ఈ విధంగా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ఫిలాంథ్రోపిక్ వర్క్ అంటారు, ఇటువంటి వాళ్ళని తీసుకుని అని చెప్పి కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత కేవలం అదొక రాజకీయ పార్టీల రిహాబిలిటేషన్ కోసం ఆ విధమైన కేంద్రాలుగా మారింది. కాబట్టి దీని గురించి కూడా ప్రజల్లో చర్చ ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు ఏర్పాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే గుడి పవిత్రతను ఇంకా చక్కగా చేస్తూ ఈ విధమైన విషయాలు మళ్ళా పునరావృతం కాకుండా దీనికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం
ఈ మూడు విషయాల గురించి ఆలోచించాలి. మొదటి, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. రెండవది, లాంగ్ టర్మ్ లో మనం ఏ విధంగా చేయాలి, గోశాలలు ఏర్పాటు చేయడం, తర్వాత ల్యాబ్ ఏర్పాటు చేయడం. మూడవది, టీటీడీ బోర్డులో చైర్మన్ గా ఎటువంటి వ్యక్తులు నియమించాలి, టీటీడీ మెంబర్స్ ఎటువంటి వాళ్ళు ఉండాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాలలో క్రిమినల్ కేసులు దాఖలైన వాళ్ళు కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనం ఆలయ పవిత్రత అంటాము, దీని గురించి అది కూడా భంగపడినట్టే కదా. సో వీటన్నిటిని కూడా సమగ్రంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటాను. దుర్గా ప్రసాద్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీటీడీ బోర్డు గురించి చెప్తూ, నేను మినిస్ట్రీని ఈజీ చేసేసాను, కానీ టీటీడీ బోర్డు దాన్ని ఫామ్ చేయడంలో చాలా కష్టపడవలసి వచ్చిందని చెప్పి ఆయన చెప్పాడండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రెషర్ ఉంటుంది టీటీడీ బోర్డు. యాక్చువల్ గా మీరు చూసుకుంటే టీటీడీ బడ్జెట్ సుమారుగా 3,600 కోట్ల రూపాయలు. అంటే ఒకటి ఆలయము, ఆ తర్వాత ఎస్విబిసి, ధర్మ పరిరక్షణ, ఆ తర్వాత ధర్మ ప్రచారము, ఆ తర్వాత అక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా, అంటే అనేక విస్తృతమైన పనులు టీటీడీ ద్వారా జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా టీటీడీలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తాం. అది ఎందుకంటే ఒక స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత ఉంటుంది. మనకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక కొత్త ఎనర్జీతో మనం పనిచేయవచ్చు. కాబట్టి ఈ టీటీడీ బోర్డు మెంబర్లు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా దర్శనాలు ఇప్పించడానికి వారికి ప్రోటోకాల్లో కానీ మిగతా ఈ విధంగా ఉంటుంది. తర్వాత వారు వారి బంధువులు వెళ్ళడానికి కూడా ఉంటుంది. సో కేవలం ఇది మాత్రమే చూడకుండా టీటీడీ యొక్క గౌరవాన్ని, సనాతన ధర్మాన్ని, వీటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నది కూడా ఆలోచించాలి. పూజ అన్నది ఒక భాగం. సనాతన ధర్మంలో ముఖ్యంగా ధర్మబద్ధంగా ప్రజలు ప్రవర్తించేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీకి ఉంది, టీటీడీ బోర్డు మెంబర్స్ కి ఉంది. అప్పుడే ఏమవుతుందంటే మనుషుల ప్రవర్తన మారుతుంది, అంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. రేపు ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు ఆ విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ గా చేస్తే మరి వాళ్ళ గురించి ప్రజలు ఏమనుకుంటారు? ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉన్న విషయాలు కూడా పలచబడిపోతాయి. సో ఇది ఎప్పుడు కూడా పలచబడనివ్వకూడదు. ఎప్పుడు కూడా సమాజం మంచి సమాజంగా ఉండాలి, అందరూ ధర్మబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఉండాలన్న సమాజాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రాముఖ్యంగా మన రాష్ట్రంలో తిరుపతి దేవస్థానానికి ఆ స్థాయి ఉందన్నమాట. అంటే మిగతా దేవస్థానాలు, తిరుపతి దేవస్థానం, ఇవన్నీ కలిపి ఒక మంచి ఆధ్యాత్మిక భావనలు ఉన్న సమాజాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడాలి. అందువల్ల బోర్డు మెంబర్లు కానీ, బోర్డు చైర్మన్లు కానీ ఈ విధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గుజరాత్కు వెళితే స్వామినారాయణ సెక్ట్ అని ఒకటి ఉంటుంది. స్వామినారాయణ మందిరాలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అక్కడ యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా శనివారం, ఆదివారం వెళితే, ఎందుకంటే స్వామినారాయణ వారు నాకు బాగా సన్నిహితులు, బాగా పరిచయం నాకు. అక్కడ ప్రతి శనివారము, ఆదివారము అక్కడ గుజరాత్ లో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడ వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం అక్కడ జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన విషయాలు అక్కడ చెప్పబడతాయి. ఇది బేసిక్ గా మనకు గుళ్ళకి జరగాల్సిన అంశం. సో ఆ విధంగా చేయడానికి కూడా ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, ఇటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు అక్కడ బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ గారి అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన ఆలోచిస్తాను. నేను ఈ పార్టీలో ఉన్నాను, నేను ఈ పార్టీలో ఉన్నాను, నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు, నేను అక్కడ వాళ్ళ కోసం త్యాగం చేశాను కాబట్టి నన్ను బోర్డు మెంబర్ చేయండి అంటే ఇది జస్టిఫికేషన్ కాదు. ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి చూసి అటువంటి వాళ్ళని మెంబర్స్ గా వేయాలి అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన ప్రధానమైన అంశం.